రాబోయే ఏపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని గెలుపే ధ్యేయంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగారు. 2 రోజుల పర్యటనలో భాగంగా చిలమత్తూరు మండలం కోడికొండలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్లో పార్టీ వ్యవహారాలపై కార్యకర్తలతో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించారు. మీడియాను సైతం లోపలికి అనుమతించలేదు. పార్టీలో ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అంటూ కార్యకర్తలతో అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, మనం అధికారంలోకి రాగానే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలనే దానిపై కార్యకర్తలు తనకు సూచనలు ఇవ్వాలని బాలకృష్ణ కోరారు. నా తమ్ముడు స్టేషన్ దగ్గర పెట్టి వాడిని ఇది చేసింటే వాడు డైరెక్ట్ కొట్టినాడు సార్. ఎంపీపీనే కొట్టినాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎలా చేసి బాగా పెడుతుంటే వాడు ఓపెన్ చచ్చిపోయి మనకి మా పార్టీ కార్యకర్తలు ఇచ్చేస్తారు. కూర్చోబెట్టుకొని దాన్ని శాంక్షన్ చేయించుకుంటే అది వాళ్ళకి రూల్స్ కూడా తెలిస్తే ఎలా ఉత్పత్తి చేయాలి ఆర్థిక అన్ని పండుగలకి అన్ని ప్రభుత్వాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి మనం పోపాలని అన్నా క్యాంటీన్ చేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యే వస్తుందిగా